అనమాట. బంగారు కాసు కొనలేని వాళ్ళు పసుపు కొమ్ము వేయొచ్చా? ఖచ్చితంగా వేయొచ్చు. పసుపు కొమ్ము వేసి పూజించుకోవచ్చు. పసుపు ఇంకా మంగళ ద్రవ్యం కదా, చాలా మంచిది కూడా. అసలు పూర్వము, ఇప్పుడైతే డైరెక్ట్ గా మంగళసూత్రాలతో పెళ్లి చేస్తున్నారు, కానీ పూర్వము పసుపు కొమ్ముకే భర్తలతో పసుపు కొమ్ముతోనే ముడి వేయించే వాళ్ళంట. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అంత మంగళ ద్రవ్యాల్లో పసుపు కొమ్ము కూడా ఒకటనమాట. ఖచ్చితంగా పసుపు కొమ్ముతో మనం పూజ చేసుకోవచ్చు. స్వాతి గారు, సింపుల్ గా పూజ ఎలా చేసుకోవాలి? సింపుల్ గా అంటే పెద్ద హైరాణ పడకుండా మనం ఏదైతే అమ్మవారికి ప్రేమతో పెట్టాలి అనుకుంటున్నామో, ముఖ్యంగా ఉండవలసింది ఏంటంటే అమ్మవారికి వస్త్రం. అది రవికల బట్ట అయినా అవ్వచ్చు, చీర అయినా అవ్వచ్చు. చీర కూడా కొనుక్కోలేని స్తోమతలో ఉన్న వాళ్ళైతే రవిక బట్ట అంటే బ్లౌజ్ పీస్ ని కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఏదైనా ఒకటి కొత్త వస్త్రం అయితే ఉండాలి ఖచ్చితంగా. పసుపు, కుంకుమ ముఖ్యమైనవి. పుష్పాలు, కొబ్బరికాయ. ఎక్కువ ఇన్ని పళ్ళు పెట్టకపోయినా స్తోమత లేని వాళ్ళు ఒక్క కొబ్బరికాయతో కూడా పూజ చేసుకోవచ్చు.